ఫోన్ ట్యాపింగ్లో A1 కేసీఆర్ అంట. ఎస్, నేను వారం రోజుల నుండి చెప్తున్నాను. ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన కారణం మొదటి నుండి మొత్తుకున్న విషయం కూడా ఇదే. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు A1లు కాదు. A1 ఎట్టి పరిస్థితుల్లో ప్రణీత్ రావు కాదు, ప్రభాకర్ రావు కాదు, భుజంగరావు కాదు, లేదంటే తిరుపతి అన్న కాదు, వీళ్ళు కాదు. వీళ్ళతో చేయించిన వాళ్ళు A1 అవుతారు. అసలు ఈ పని చేయాలనే ఆలోచన వచ్చి వీళ్ళందరినీ పోస్టింగ్లకు ఇచ్చి వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళతో ఫోన్ ట్యాపింగ్ చేయించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు A1గా మారుతారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు A1 పేరును ప్రభాకర్ రావు పేరుగా మార్చింది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్తో కుమ్మక్కైందా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో? నిన్న మొన్నటి వరకు నా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, నన్ను కేసులో ఇరికించారని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎందుకు ఈరోజు A1 కేసీఆర్, కేటీఆర్ లేదంటే ఎర్రబెల్లి దయాకర్ రావు అనే వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? A1 ఎవరు? ప్రభాకర్ రావు A1 ఎట్లయితాడు? అసలు ప్రభాకర్ రావుకు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏం కథ వచ్చింది? ఒక మంచి ఆఫీసర్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎందుకు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఆయనతో ఎవరు చేయమన్నారు? ఈ విషయాన్ని చెప్పకుండా ప్రభాకర్ రావు A1, A2 ప్రణీత్ రావు, A3 ఇంకో ఆయన, A4 ఇంకో ఆయన, లేదంటే పలానా మీడియా సంస్థ చైర్మన్ ఇందులో కేసులో ఉన్నాడని చెప్పి చెప్తున్నాడు తప్ప అసలు వీళ్ళందరికీ పని చెప్పినోడు, ఆ పని చెప్పినోడు తీసుకొచ్చి జైలు వేయాలి ఫస్ట్. అప్పుడు ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం వస్తుంది. లేదు అంటే కేవలం ప్రభాకర్ రావు చేయించడం వీళ్ళే దొంగలు అని చెప్పేసి కనుక మీరు కేసు కొట్టేసారని ప్రయత్నం చేస్తే మాత్రం పక్కా రేవంత్ రెడ్డి కేసీఆర్కి అమ్ముడు వేయండి అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. A1 ఫోన్ ట్యాపింగ్లో A1 పక్క రాజకీయ నాయకుడు. అది కేసీఆరా, కేటీఆరా, ఎర్రబెల్లి దయాకర్ రావా, హరీష్ రావా, సంతోష్ రావా, కల్వకుంట్ల కవితనా, ఇంకెవరనే విషయం పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లో A1 మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడే. ఇక మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి. మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విషయంలో మొట్టమొదటిసారి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు అమ్ముడు పోతున్నారు అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తి మరి అప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లనే రేవంత్ రెడ్డి బయటపడ్డాడు, దొరికిండు అని చెప్పేసి నిన్న రఘునందన్ రావు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి మొట్టమొదటి బాధితుడు. మరి ఆ బాధితులు తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటే కూడా మనం చూద్దాం. మరి ఎన్నికల టైంలో నాతో పాటు నా ఫ్యామిలీ ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారు రఘునందన్ రావు. మరి నీ ఫోన్ ట్యాపింగ్ చేశారు, నీ ఫ్యామిలీ ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు కేంద్రంలో నీ పార్టీ అధికారంలో ఉంది, నువ్వు ఏం చెప్తావన్నా నాకు రఘునందన్? దుబాక ఎలక్షన్లో ఓడిపోయినావు, ఇప్పుడు ఎంపీగా మెదక్ నుండి నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నావు, మెదక్లో కూడా ఓడిపోతావు. ఎందుకనంటే నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీ పార్టీ సంబంధించిన విషయంలో మాట్లాడడానికి నెంబర్ 1. అసలు బీజేపీ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో ఎవడన్నా ఒక నాయకుడు ఉన్నాడు మొత్తం బీజేపీ పార్టీ గురించి అత్యంత గొప్పగా మాట్లాడి ప్రెస్ మీట్ చేయడానికి పనికొచ్చేటోళ్ళు ఉన్నారా అంటే అది నువ్వు ఒక్కనువే. కానీ ఈ బీజేపీ పార్టీ నుండి రాజకీయాలు చేయడం అనేది నీకు పనికిరాదు, నీకు సెట్ కాదు. రఘునందన్ ఇప్పటికైనా నువ్వు పార్టీ మారడో లేకపోతే సొంతంగా ఒక పార్టీ పెట్టుకోవడం లేదంటే ఇంకో పార్టీలో జాయిన్ ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీలాంటి గొంతులు కూడా ఈరోజు బీజేపీ పంతన చేరి దేనికి పనికిరానటువంటి నినాదాలు ఇచ్చుకుంటా భారత్ మాతాకి జై లేదంటే జై శ్రీరామ్, జై హింద్ అనే నినాదాలు ఇవ్వడానికి నీ నోరు కూడా రాదు. ఎప్పుడన్నా రఘునందన్ రావు గారు చూడండి భారత్ మాతాకి జై అని చెప్పేసి నినాదం ఇచ్చిందంటే ఇయ్యలే. ఎందుకు ఇయ్యడం అంటే ఆయనకు ఈ సెక్యులర్ పదాలు ఇవన్నిటి గురించి తెలుసు కాబట్టి, ఒక లాయర్గా గొప్ప పేరున్నాయి కాబట్టి ఈ పనికిరాని పదాలు నాకెందుకు అన్నట్టుగానే చూస్తాడు. అందుకే బీజేపీలో ఆయనను గెలిపించుకోవాలని ప్రయత్నం బీజేపీ ఏదు, ఆయనకు పూర్తి సపోర్టు బీజేపీ ఏదు. ఎట్టి పరిస్థితుల్లో మెదక్ ఎంపీగా నిలబడ్డటువంటి రఘునందన్ రావుకు బీజేపీ పార్టీ కనీస సపోర్ట్ కూడా ఏదు. ఇది నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఆయన గెలవాలనే ప్రయత్నం కూడా ఎవరు చేయరు, రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ. ఎందుకు అని అంటే ఆయన గెలిచినా కూడా అవసరమైతే మళ్ళీ రేపు పొద్దున ఏదైనా గొడవ జరిగేది ఉంటే మనకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తాడు అని చెప్పేసి భయం కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈరోజు రఘునందన్ రావు చెప్తున్నట్టుగా బీజేపీ పార్టీ ఫోన్ ట్యాపింగ్ అంటే బీజేపీ పార్టీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారికి సంబంధించిన విషయంలో కానీ ఈరోజు బీజేపీ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తే, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేస్తే, మీ బీజేపీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేస్తే కూడా బీజేపీ చూస్తూ ఉంది అని అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేసిన డ్రామా అని కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇక నాటి డీజీపీ కన్సర్న్లోనే అప్పటి హోమ్ మినిస్టర్ పైన చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖను భ్రష్టు పట్టించారు. సమగ్ర విచారణతోనే ట్యాపింగ్ వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అంటున్నాడు. డీజీపీ రవి గుప్తాకు లేఖ రాసిండు. మొత్తానికైతే ఆనాడు డీజీపీగా ఎవరున్నారు, ఆ డీజీపీ దాంతోపాటు హోమ్ మినిస్టర్గా ఎవరున్నారు, హోమ్ మినిస్టర్ పైన వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళిద్దరి హస్తం కూడా ఉంది. వీళ్ళిద్దరి హస్తం లేకుండా పోలీస్ అధికారులు వాళ్ళ పర్సనల్గా ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు డీజీపీ పర్మిషన్ లేకుండా అని చెప్పేసి కూడా మరి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అంటున్నాడు. దాని ఆధారంగానే ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దృష్టి మళ్లించేందుకే ఇష్యూ. మీడియా, యూట్యూబ్ ఛానళ్లకు కావాలనే ట్యాపింగ్ లీకులు.
హామీల అమలు అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ఇదంతా. ట్యాపింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తానంట అంటే ఎలక్షన్లకు ముందు 6 గ్యారెంటీల అమలు సంబంధించిన విషయంలో మాట్లాడకుండా చేసుకోవడం కోసమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చారని కేటీఆర్ అంటాడు. అది ఎంతవరకు వాస్తవం? ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో కేవలం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఒక్కటే కాదు కదా, ఆకునూరి మురళి చేసిరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిరు, ఎంతోమంది సీనియర్ లీడర్లు చేసిరు. మీ ఒక్క ఫ్యామిలీ తప్ప నాకు తెలిసి మీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిరు. మీరు ఏ ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడతాను, ఏడికి పోతాడు, మీకు ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే 4 ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు కొనుక్కుంటున్నారు అనే విషయము అవన్నీ ఆధారాలతో సహా మీకు ఎక్కడ దొరికినాయి? ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. అవన్నీ ట్యాపింగ్లో మీరు పెద్ద సాఫ్ట్వేర్ని తయారు చేసి పెట్టుకున్నారు హైదరాబాద్. ఆ హార్డ్ డిస్క్లు తీసుకుపోయి మూసి నది లేచిన విషయం వాస్తవం కాదా? ఇవన్నీ చేయించింది ఎవరు? ఆ పేర్లు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి మీరు భయపడకుండా ఈరోజు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు తప్ప అసలు విషయం అది కాదు.